हेलो हेलो। अंतर रेलवे सांस्कृतिक प्रतियोगिता, इसके द्वितीय दिन दूसरे चरण में हम आपके सामने एक बार फिर आ रहे हैं। प्रस्तुत है साउथ सेंट्रल रेलवे का नाटक, हाँ, पिपलिकम। पिपलिकम यह तेलुगु भाषा में है। पिपलिकम यानी एक चींटी, चींटी की एक कहानी है। हमें लगता है कि चींटी तो कुछ भी नहीं, छोटा सा प्राणी है, मगर वह भी एक विचारशील प्राणी है। उसके मन में भी बहुत से विचार हैं, बहुत से प्रश्न हैं जिसका उत्तर उसे कोई नहीं दे पाता है। यहाँ तक कि वो मनुष्य को भी सोचने पर मजबूर कर देते हैं। अपने कुछ साथी चींटियों की मृत्यु होने पर उस चींटी के मन में विचार आते हैं कि हम जन्म क्यों लेते हैं, हमारी मृत्यु क्यों होती है, ये जन्म और मृत्यु के बीच जीवन का यथार्थ क्या है। इसका उत्तर उसे कहीं नहीं मिलता और चींटी यह सोचते हुए मनुष्यों के बीच जाती है और मनुष्यों में ढूंढती है। बहुत संघर्ष के बाद उसे यह पता चलता है कि ज्ञानवान व्यक्ति वो नहीं जिसे बहुत ज्ञान है, पढ़ा लिखा है। ज्ञानवान व्यक्ति वो है जिसने जीवन के अनुभवों को जिया है, जीवन की असफलताएं को देखा है, और इस ज्ञान के साथ वो वापस आता है अपने समाज में और लोगों को बताता है, इस ज्ञान से परिचय कराता है। और किस प्रकार एक लेबर क्लास और एक कैपिटलिस्ट, श्रमिक और पूंजीपति के बीच में क्या संबंध है, इस सत्य को उजागर करता है। क्या वो सत्य है और चींटी कैसे उस सत्य की खोज करती है, आइए देखते हैं। पिपलिकम, गोपाल कृष्णन ने इसका निर्देशन किया है, NS चौधरी ने इसे लिखा है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः।
చచ్చిపోతున్నాం. ఈ పుట్టగా చావుల మధ్య మనం ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలి నాయనమ్మా? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? పంప తీసి వచ్చేప్పుడు దిష్టి తీసిన పసుపు కాలు ఏమైనా తినొచ్చావా ఏంటి? ఇంత రాత్రి అయింది, పైగా మంచు కూడా పడుతోంది. పడుకుందూ రా నాన్న, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నాను. ఎక్కడున్నావురా? రే, ఓ ఇక్కడున్నావా? రోజు వాడు పొద్దుకినా నిద్ర లేచేవాడి కాదు, ఈ రోజేమిట్రా ఇంత పొద్దున్నే నిద్ర లేచావు? హలో రే, ఏమైంది నాయనా? అమ్మా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెబుతావా? ఏమిటినైనా అవి? అసలు మనం ఎవరం? ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టగా చావుల మధ్య మనం ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలమ్మా? నువ్వు అడిగిన ప్రశ్న సరైనదే నాయనా, కానీ మనబోటి చీమలకు ఎలా తెలుస్తుంది? మనుషులు, అందులోనూ విద్యాబుద్ధులు నేర్పే ఫిడేల్ పంతులు గారికి అయితే తెలుస్తుంది. ఫిడేల్ పంతులు గారా? ఆయన ఎక్కడుంటారమ్మా? ఆయన ఎక్కడో 100 మైళ్ళ దూరంలో ఉంటారు నాయన. నువ్వురా, పడుకుంది తండ్రా. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. నిద్రపోకపోతే చచ్చిపోదామని నాయనమ్మ చెప్పింది. అందుకే నేను ఫిడేల్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని వస్తాను. అమ్మా, నేను ఫిడేల్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలన్నీ సమాధానం తెలుసుకుని వస్తానమ్మా. రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయితే చాలు, పాఠశాల సత్తలా మార్చేస్తున్నారు కదరా. ఒరే బడుతాయి, పాఠశాల ఎటు అటు తిరిగి కూర్చున్నావేట? ప్రాణాలు తోడేస్తున్నారు కదరా శ్రీరామచంద్ర ప్రభు. ఒరే బడుద్దాయిలు, చదువుకోవడానికి కావాల్సిన సామాగ్రి గట్రా తీసుకొచ్చారా? ఓ వచ్చా గురుగారు. వచ్చామా కాదురా, తెచ్చారా? ఓ తెచ్చా గురుగారు. అదిరా, అది ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణం. ఇక నేను కళ్ళు మూసుకొని టక్టకా ప్రశ్నలు అడుగుతాను, మీరు చక్కచకా సమాధానం చెప్పాలి, సరేనా? ముందుగా
భవిష్యత్తు ఇప్పుడు ఇప్పుడు అరే ఎంతసేపు రా వాళ్ళు లేచాడు ఒక్కొక్కరు విమానం పోతాం మాకంతే ఈరా ఈ బొడుగుతాయిలు ఆ మొక్కలు పెట్టిన అయ్యే కంటే ఈ బహు బేసిక్గా ఉందిరా ఇంతకీ ఏం పెట్టారా ఈగా గురువు గారు ఏగా సత్రముండైనా నేను అందులోనూ శాఖాహారి నా చేత మాంసాహారం తినిపిస్తాను అనుకున్నా ఈ పొట్టి పొడంకాయ నా చేత తినిపిస్తుంది యారా నా చేత ఏక తినిపిస్తారా ఏక పంతులు గారు అయ్యా ఫిడేలు పంతులు గారు శబ్దం నా కోసం ఎవరో పెద్ద మనిషి వచ్చినట్టున్నారా ఆ వస్తున్నా ఎవరు ఎక్కడా నమస్కారం అండి పంతులు గారు. ఆ నమస్కారం ఎక్కడ కనిపించరా ఇదిగోండి ఇక్కడ నేనండి చీమని. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు అవతల పిల్లలకి పాఠాలు చెప్పాలి. నా పేరు బెల్లమండి. నన్ను కొన్నాళ్ళుగా కొన్ని సందేహాలు పట్టి పీడిస్తున్నాయి. వాటికి సమాధానం తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను. సమాధానమేముందిరా బేషుగ్గా తెలుసుకోవచ్చు కానీ గురుదక్షిణ లేని విద్య వరించదురా ఆ సంగతి నీకు తెలియదు. చెప్పండి గురుగారు, గురుదక్షిణగా మీకు ఏమేమంటారు? నువ్వు వాచ్యేమి ఏమేమగలవు? ఓ అర్ధ సేరు పంచదార తీసుకోరా. అర్ధ సేరు పంచదారే ఒరే పడుతాయి లేచి పాఠాలు మొదలు పెట్టు. నేను అలా కాసేపు కొడుకు తీస్తాను. అబ్బా తెచ్చావులే ఓడి అర్ధ సేరు పంచదార. ఇది తేవడానికి నీకు 4 రోజులు పెట్టింది. ఇప్పుడు చెప్పు నీ సందేహం ఏమిటో. అవతల పిల్లలకి పంచదార పాఠాలు చెప్పాలి. అసలు మేమెవరు? ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టిగా చావుల మధ్య మేమేం చెయ్యాలి? అసలు మేమేం చెయ్యాలి పంతులు గారు? నాకు అర్థమైందిరా. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారో ఆ పీతల శాస్త్రే కదా నిన్ను ఇక్కడికి పంపించింది. వేద పండితులు కూడా చెప్పలేని ఈ ప్రశ్నకు సమాధానాన్ని వాడు నీ చేత నన్ను అడిగించి నా విద్యార్థుల ముందు నా పరువు తీయడానికే కదా వాడు నిన్ను ఇక్కడికి పంపించింది. అయ్యో కాదు పంతులు గారు, నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామని నా అంతటి నేనుగానే వచ్చాను. బోడి చేవని అందులోనూ నీకు పెద్ద పెద్ద ప్రశ్నలు తలెత్తాయి అంటే వినడానికి వెర్రి వెంగళపలాగా అనిపిస్తున్నానంట. శ్రీరామచంద్ర ప్రభు
ఎప్పుడు ఆడావో? इस जन्म और मृत्यु के बीच हम क्या करना चाहिए? क्या तू पागली है क्या? पागली అయ్యో మహర్షులు వారు! ఎవరు ఎవరు నా తపస్సుని విఘ్నం కలిగించింది? ఓ ఈ రంభ ఊరసి మేలుకు తిలోత్తములారా! మీరేనా నా తపస్సుని విఘ్నం కలిగించింది? ఎవరు పంపినారో మరి? ఇంద్రుడు పంపాడా, చంద్రుడు పంపాడా, లేక 4 తల్ల బ్రహ్మ పంపినాడా? మర్యాదగా చెప్పండి, లేదంటే ఆ మంత్రిని జలం మీపై చల్లి మిమ్మల్ని రాక్షసులుగా మార్చివేసనా? అయ్యో మహర్షుల వారు, మీ తపస్సు భగ్నం కలిగించింది బ్రహ్మ ఊర్వశి మేనగా తిలోత్తములు కాదండి. మరి నేనా? నేనంటే నేనే. నేనంటే నేనా? ఎవరు? ఎక్కడ? ఇదిగో ఇక్కడ క్రింద. క్రింద అంటే భూదేవా, పాతాళ గంగవా, లేక అధపాతాళ భూతానివా? ఎవరు నువ్వు? చెప్పు. నేనేంటి? చీమని. చీమ చీమ అంటే నా తపస్సును భగ్నం కలిగించింది ఒక చిన్న పిపీలికమా? కనీసం నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఊర్వశి మేనక తిలోత్తములే నా దిగి రాలేదా? ఇంతకీ ఎవరు పంపినారు నిన్ను? ఈశ్వరుడు పంపినాడా, లంకేశ్వరుడు పంపినాడా, లేక గోపికాలోనుడు శ్రీకృష్ణుడు పంపినాడా? ఎవరు పంపినారు? చెప్పు. అయ్యో మహర్షుల వారు, నన్ను ఎవరూ పంపలేదండి. నా ప్రశ్నలు సమాధానం తెలుసుకుందని నా అంతటి నేనుగానే వచ్చా. ప్రశ్నలకు సమాధానాలా? ఏమిటా ప్రశ్నలు? అసలు మేమెవరం? ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టుగా చావుల మధ్య మేమేం చేయాలి? అసలు మేమేం చేయాలి మహర్షుల వారు? ఇవేనా నీ ప్రశ్నలు? ఇవేనా నీ ప్రశ్నలు? ఆ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే 100 సంవత్సరాల నుంచి గడ్డాలు విషయాలు పెంచుకుని ఈ చెట్టు కింద తపస్సు చేస్తున్నాను. నేనెవరో నాకే అర్థం కాలేదు. ఇక నీ సంగతి తెలుసుకోవడం నాకు అవసరమా? పోతావా? మర్యాద కాలేదంటే ఆ మురికి నీళ్లు నీపై చల్లి అతి నికృష్టమైన మానవ జన్మను ప్రసాదిస్తాను. అప్పుడు సంసార బాధలు తాళలేక కృంగి కృషించి నశించి చివరికి నాలా తయారవుతావు. జీవనము చిలుకు 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 చేయమనము చిలుకు 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 చేయమనం చిలుకు 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 చేయమనము చిలుకు 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 చేయమనము నలనలని జీవనము చలి 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 జీవనం
ఏం చేస్తావు నాయన, అంతా మన కర్మ. మనం రేయి పగళ్ళు కష్టపడి కట్టుకున్న బుట్టలోకి రాక్షసుడంతా ప్రవేశించాడు. మమ్మల్ని అందరినీ బయటకి ఎండేశాడు రా, బయటకి ఎండేశాడు. అదేంటి నాయనమ్మా, మనమందరం కష్టపడి కట్టుకున్న బట్టలోకి ఎవడో రాక్షసుడు ఆగండి, నేను ఇదంతా మనకు మామూలే కదరా. పద కొత్త చోటు వెతుక్కుందాం, కొత్త పుట్ట కట్టుకుందాం. నువ్వు ఉండు నాయనమ్మా, నీకేం తెలీదు. ఎక్కడెక్కడికి ఎంత వెళ్తావు, ఎన్ని పుట్టలు కట్టుకుంటావు, మీకేం తెలీదు. మీరు నేను ఎలా అడిగొస్తాను. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి, నేను ఎలా అడిగొస్తాను. రాక్షసుల వారు, అయ్యా రాక్షసుల వారు. రాక్షసుణ్ణి కాదే, రాజుని, రారాజుని, రాజులకే రాజు, నాగరాజుని. అయ్యా రాజు, రాజులకే రాజు, నాగరాజు మీరేంటండి? మేమందరం కష్టపడి కట్టుకున్న పుట్టలోకి ప్రవేశించారు. నీ పుట్ట కట్టే వరకేనే అది చీమల పుట్ట, కట్టినాక అది పాముల పుట్ట అన్న సత్యం తెలీదా? ఆహా అలాగా, అయితే మీకు చాలా సత్యాలు తెలుసు. అయితే ఏది, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తారా? ఒక చిన్న పిపీలకము రాజులకే రాజు, సర్పరాజు ఈ నాగరాజునే ప్రశ్నించుట హాస్యాస్పదం. అయినను అనుమతించుచున్నాను. అడగవలసిన వాడినే అడిగవే పిప్పిలకమా. మీరు శ్రమజీవులు కానీ అల్పజీవులు. మీరు పుట్టింది మాలాంటి బలవంతులకు సేవ చేయటం కోసమే. ఇక మీరు చచ్చేది మాలాంటి బలవంతులకు సేవ చెయ్యలేకపోయినప్పుడు మాత్రమే. మీరు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మాలాంటి పెద్ద జీవులు వద్ద బానిసలుగా బ్రతకడం కోసమే. ఇదే ఇదే మీ జీవిత తాత్పర్యం. ఈ ప్రకృతి ధర్మం, మీ బ్రతుకు కర్మం. విద్యావంతులు, వేద పండితులు, మహాశయ సైతం చెప్పలేని సమాధానాన్ని మీరు నాకు తెలియజేశారు. ధన్యోస్మి నాగరాజా, ధన్యోస్మి. ఇక నిష్క్రమించవే పిప్పేలకమా, మాకు నిద్ర వచ్చుచున్నది. రాక్షసుడు నిన్నేం చేయలేదు కదా నాయన, ఉన్నావు కదా. వాడిని ఏం చేయలేదు నాయనమ్మా, నా మధురైన కలతల్ని తీర్చేశాడు. దేశ దేశాలు తిరిగి దొరికిన సమాధానాన్ని వాడు నాకు ఒక ముక్కలో తెలియజేశాడమ్మా. ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? సత్యం, సత్యాన్ని తెలియజేశాడు నాయనమ్మా. తరతరాలుగా ఈ వ్యవస్థ చేత తుంగులో తొక్కుపడుతున్న నాకు సత్యాన్ని తెలియజేశాడు. పేదవాడి ఆశల వల్లకి మొట్టిలో మొట్టిగా ఇందుకు మిగిలిపోతుందో, కార్మికుడు శ్వేత శాతం ఎవడు ఉక్కుపాదల కింద పడి నలిగిపోతుందో, తాజ్మహల్ నిర్మించిన కూలీల అడ్డం ఎందుకు ఎందుకు గంగలో కలపబడిందో మొత్తం విషయం అంతా ఒక్క ముక్కలో తెలియజేశాడు నాయనమ్మ. ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికేమో వాడు నాకు తెలియజేశాడు. ఇప్పటి నుంచి మనం ఎలా బ్రతకాలో, మన బ్రతుకుని ఎలా మార్చుకోవాలో నేను మీకు తెలియజేస్తాను. వచ్చి పగిలిపో